హాయ్ అండి. నేను మీ అఖిల పోలేపల్లి. ఈరోజు రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలండి. చక్కెర పొంగల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని గ్లాసులో సగం పెసరపప్పు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. కుక్కర్ తీసుకొని గ్లాసులో సగం బియ్యం మనం పక్కన పెట్టుకున్న పెసరపప్పు శుభ్రంగా కడుక్కొని తెచ్చుకొని పక్కన పెట్టుకోండి. అవి రెండు కలిపేసాం కదండి. కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టుకోవడానికి సరిపడా వాటర్ అయితే పోసుకుందామండి. ఒక గ్లాసు బియ్యం పెసరపప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇలా కలిపేసి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 3 విజిల్స్ అయితే వేయించుకుందామండి. ఈలోపు కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం బెల్లం సిరప్ని అయితే కరిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని బెల్లం వేసుకుందాం సిరప్కి. సో చూస్తున్నారు కదా, చక్కెర పొంగలికి అంతా ఇంత కొలత అయితే ఏం వేసుకోవసరం లేదండి. అంటే నేనైతే ఎప్పుడు ఉజ్జాయింపున వేసేస్తాను, మా ఇంట్లో చక్కెర పొంగల్ చేస్తాను కాబట్టి. అలా మెజర్మెంట్లో చెప్పాలని అనుకుంటే మాత్రం ఒక 1/2 కేజీ బెల్లం పడుతుందండి ఖచ్చితంగా. తీపి ఎద్దో తినేవాళ్ళు అయితే ఇంకా వేసుకోవచ్చు. 1/2 కేజీ మీద ఒక 300 గ్రామ్స్ 350 గ్రామ్స్ వేసుకోవచ్చు. అదే తీపి తక్కువ తినేవాళ్ళు అయితే 250 గ్రామ్స్ సరిపోతుందండి. అయినా మేము తీపి వద్దనే తింటాం. ఖచ్చితంగా 250 గ్రామ్స్ సరిపోతుంది దానికి క్వాంటిటీ. సిరప్ చూసారు కదండి ఎలా కరిగిందో. అలా ముక్కలాగా ఉన్నా పర్వాలేదండి. ఈలోపు కుక్కర్ మూత తీసుకొని ఎలా కుక్ అయిందో చూసుకుందాం. సమానంగా కుక్ అయిందండి. 3 విజిల్స్ సరిపోతాయి. చూడండి, ఇప్పుడు మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇందులో పోసేసుకుందామండి. అంటే దానికి జిగురు రావడం, పాకం, లేత పాకం, జిగురు పాకం అంటారు కదా, అవి వేరే వంటకాలకైతే అలా అండి. చక్కెర పొంగల్కి అలా అవసరం లేదండి. సో చూస్తున్నారు కదా, ఆ సిరప్ని చిన్న చిన్న ముక్కలున్నా పర్వాలేదు వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని చూడండి, అలా గరిటెతో తిప్పుకొని అంతా కలిసేలాగా గరిటె తీసేసి దాన్ని ఉడకనిద్దాం. ఈలోపు మళ్ళీ మన స్టవ్ మీద మూకుడు పెట్టుకొని 3 చిన్న గరిటెలు నెయ్యి వేస్తున్నాను. చూడండి, చక్కెర పొంగల్కి నెయ్యి చాలా ఎక్కువ పడుతుందండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను నెయ్యి వద్దేస్తాను. నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ దోరగా వేయించుకోండి. మరి వేయించుకున్నారా? వేయించుకొని చూడండి అలా రావాలన్నమాట. వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అది కూడా ఈలోపు మనం పక్కన పెట్టి కుక్ చేసుకున్న మిశ్రమాన్ని ఎలా వచ్చిందో చూద్దాం. ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయింది. చూడండి, ఇంకో 50% అండి. చూడండి, ఇంకొంచెం కుక్ అయిన తర్వాత మనం యాలక్కాయ పొడి వేసుకుందాం. యాలకుల పొడి వేస్తున్నాను. చూడండి, యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకుందామండి. చూసారా? ఇప్పుడు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ మాత్రమే. పచ్చికర్పూరం ఉంటుంది కదండి, అవి బయట స్టోర్స్లో దొరుకుతుంది. పచ్చికర్పూరం అంటే ఇస్తారనమాట. చిటికెడు లైట్గా వేసుకోండి. అది ఫ్లేవర్ చాలా ఎక్కువ వచ్చేసింది. టెంపుల్ లాంటి ఫ్లేవర్ రావాలంటే ఖచ్చితంగా వేసుకోండి. చూస్తున్నారు కదా, తిప్పుకోండి. తిప్పడం మట్టుకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తిప్పకపోతే అడుగు పట్టేస్తుంది ఖచ్చితంగా. చూడండి, మళ్ళీ నెయ్యి వేస్తున్నాను. చూడండి, పైన 3 స్పూన్లు వేసాను. చూడండి, కొలతలో చెప్పాలంటే చిన్న గరిటెతో 3 గరిటెలు వేస్తున్నాను. అదిగో అడుగు పట్టేస్తుంది. అప్పటికి చాలా గట్టిగా ఉంది అడుగునది. అదిగోండి, చూసారా? దీనికి పాకం, తీగ పాకం, లేత పాకం, గట్టి పాకం అంటారు కదా, అలాంటిది ఏమీ అవసరం లేదండి. జస్ట్ బెల్లం సిరప్ కరిగించుకొని వేసేసుకుంటే సరిపోతుంది. అదే దగ్గర పడిపోతుంది. చూడండి, ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ వేపించి పక్కన పెట్టుకున్నాం కదండి, నెయ్యితో సహంగా వేసేసుకోండి. నెయ్యి ఎంత ఉంటే అంత టేస్ట్ దీనికి. చూస్తున్నారు కదా, లుక్ చూడండి ఒక్కసారి వచ్చి.
వావ్! వేరే లెవెల్ అసల సూపర్ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పడిపోయింది. ఇంకెక్కువ కుక్ చేసినా అది చల్లారిన తర్వాత బిగిసిపోద్దండి. అలా ఉండగానే స్టవ్ ఆపేసుకోండి. చూడండి, లుక్ చూడండి ఒకసారి. ఇంతేనండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. లుక్ చూడండి.